పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. ఎందుకంటే మార్వడీస్ గో బ్యాక్ అనే ఒక విషయం మీద పెద్ద చర్చ నడుస్తుంది భారతదేశం మొత్తం. ముఖ్యంగా తెలంగాణలో అయితే పెద్ద రచ్చ నడుస్తుంది. ఈ విషయం పైన మనం ఇక్కడ ఉన్న వ్యాపారాలు, ముఖ్యంగా మార్వడీస్ కాకుండా మన తెలంగాణ వ్యాపారులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అంటే వీళ్ళు మరి మార్వడీస్ వల్ల వీళ్ళకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మా పేరు లింగోజు కామేశ్వరి అండి. ఓకే, మీరు వర్క్ ఏం చేస్తారు? గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తాం. ఓకే, గోల్డ్ స్మిత్. మీ వల్ల మార్వడీస్ అంటే మీకు మార్వడీస్ వల్ల మీ వ్యాపారానికి ఏమైనా నష్టం జరుగుతుందా? అస్సలు ఏం లేదండి అటువంటిది. మేము చిన్నేళ్ళ నుంచి చేస్తున్నాం. నేను కూడా ఈ ఫీల్డ్ ఉండేవాటి ఒక 40 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. లెక్కలలో కానీ దేంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు వాళ్ళు. మార్వడీస్ గో బ్యాక్ అని ఇప్పుడు అంటున్నారు, విన్నారా మీరు? విన్నాను కానీ అది వేస్ట్ అండి. అది వేస్ట్ అంటే వేస్ట్. అంతా రాజకీయ వ్యక్తులు చేస్తున్న కుట్ర అని నేను అనుకుంటున్నాను. అంటే రాజకీయం కోసమే మార్వడీస్ గో బ్యాక్ అంటున్నారని మీరు అనుకుంటున్నారా? అని అంటున్నారు. ఏదో చిన్న విషయాన్ని పట్టుకొని దాన్ని సాగదీసి దాన్ని ఏదో తీసుకెళ్దామని చూస్తున్నారు. అది అంతేగాని వాళ్ళు ఉండడం వాళ్ళని ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. ఇప్పుడు గో బ్యాక్ అంటే ఎక్కడి నుంచి బొమ్మంటారు వాళ్ళని, ఎంతమందిని బొమ్మంటారు వాళ్ళని? నాకైతే ఇదైతే సమంజసంగా అనిపించలేదు. తెలంగాణలో జ్యువెలరీ షాప్ నుంచి మొదలు పెడితే పానీపూరి బండి దాకా మొత్తం వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల ఇటు వైశ్యాస్కి ప్రాబ్లం అవుతుంది, మిగతా తెలంగాణ వ్యాపారులకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటూ ఉండొచ్చు. ముందర అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు చూసేది ఏంటంటే, ఇప్పుడు వైశాస్ వాళ్ళు అప్పుడు షాప్స్ ఉంటుండే, ఇప్పుడు కిరాణా స్టోర్స్ అవన్నీ. ఇప్పుడేమో మొత్తం ప్రతి దగ్గర వాళ్ళు ఉన్నారు, లేదన్నట్టు కాదు, కానీ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు కాబట్టి అదంతా ఇది అయిపోయింది. అంతే. ఇప్పుడు తెలంగాణ వాళ్ళని పనిలో పెట్టుకోరు మార్వాడీస్ అని కూడా అంటున్నారు, ఎంతవరకు నిజం? అట్లస్ ఉంటుంది ఏం లేదు. ఎవరు ఉంటే వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళకి తగ్గట్టుగా పనిచేస్తే ఎవరైనా పెట్టుకుంటారు. మార్వాడీస్ వాళ్ళలో ఎవరైతే అగ్రకులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు కింది కులాల వాళ్ళని తెలంగాణ వాళ్ళని కొంచెం రూబాబ్ చేస్తున్నారు వాళ్ళ మీద అని అన్నట్టు అంటున్నారు. ఏం చెప్తారు? అట్లా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మన ఇక్కడ తెలంగాణ వాళ్ళు పెద్ద మనుషులు కూడా, పెద్దోళ్ళు కూడా ఉన్నారు. అగ్ర స్థాయిగా ఉన్నోళ్ళు వాళ్ళు కూడా కింది స్థాయి వాళ్ళని అనగదొక్కుతుంటారు. అంటే దీనికి తేడా చూసుకుంటే వేస్ట్ అన్నట్టే కదా. ఫైనల్గా అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ట్యాక్సులు కట్టారు, అలాగే జిఎస్టీలు పే చేయరు మార్వాడి వాళ్ళు, అన్నీ నకిలీ వస్తువులు అమ్ముతున్నారని కూడా అంటున్నారు. ఇక అది అంటే ఇక ఏది నకిలీ లేదండి, అన్నిట్లో నకిలీ లేదన్నట్టు కాదు. అది వేస్ట్ అండి. అది మాట. ఏం చెప్పాలనుకుంటున్నారు మరి మార్వాడి గో బ్యాక్ అంటే ఫైనల్గా మీరు? లేదండి, అవన్నీ వేస్ట్. అవన్నీ ఉత్త రాజకీయమే ఇదంతా. ఇంకా దాని తప్పించి ఇంకేం లేదు. మీకు మార్వాడీస్కి ఉన్న సంబంధం ఎలాంటిది వ్యక్తిగతంగా? మాకు అయితే చాలా మంచి ట్యూనింగ్ ఉంటుంది వాళ్ళతో. మాకు మంచి బ్రదర్స్ లెక్క కూడా ఉంటారు మాకు మార్వాడీస్ వాళ్ళు. నేను ఎప్పుడైతే మేము వర్క్ చేస్తామో ఆ స్టేట్ కూడా మమ్మల్ని పయ్యానే పిలుస్తాడు, కానీ ఇంతవరకు అరేతుర కూడా కొట్టింది లేదు. మేము బాగా చూసుకుంటాం. విశ్వకర్మ వ్యాపారస్తులతో ఉన్నాము. మీ పేరేంటండి? శ్రీనివాచారి. ఓకే, మీరు ఏ వర్క్ చేస్తారు? గోల్డ్ వర్క్ చేస్తాం. గోల్డ్ వర్క్. ఇప్పుడు తెలంగాణలో మార్వడీస్ వల్ల తెలంగాణ వాళ్ళకి మీలాగా గోల్డ్ వర్క్ చేసుకునే తెలుగు వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి అంటే ఏమన్నా నష్టం జరుగుతుందా? ఏం నష్టం లేదు. వాళ్ళు మాకు పనులు ఇస్తారు, మేము పనులు చేసిస్తాము, మంచిగా ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం వాళ్ళతోని. అంటే మరి మార్వడీస్ గో బ్యాక్ అని అంటున్నారు కదా, మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు మార్వాడి గో తప్పు. అది వాళ్ళు ఉండాలి. వాళ్ళ వరకు వాళ్ళు, మన వరకు మనకు ఇస్తారు, ముస్లింలకు ఇస్తారు, బెంగాలీస్కి అందరికి ఇస్తారు వర్క్. అట్లా ఏం లేదు వాళ్ళతోని. అంటే మార్వడీస్ రుబాబ్ చేస్తారు, మార్వడీస్లో అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో పెద్ద కులం వాళ్ళు కింది స్థాయి కులం వాళ్ళను తక్కువ చేసి చూస్తారు, రుబాబ్గా మాట్లాడతారని కూడా అంటున్నారు. అది ఏం లేదు సార్, అది ఏం లేదు. అంతా కలిసిమెలిసి ఉంటాం. మీ మీద ఎప్పుడైనా రుబాబ్ చేసిరా? మా మీద ఏం చేయలేదు ఇంతవరకు. మేము అంతా కలిసిమెలిసి ఉంటాం, అన్నదమ్ములు లేకుంటాము, మంచిగా ఉంటాం మేము. మరి మార్వడీస్ డూప్లికేట్ వస్తువులు కూడా అమ్ముతారు అంటున్నారు. అది ఏమో తెలియదండి మాకైతే. అంతా మా వర్క్ చేపిస్తాం, వర్క్తోని సంబంధం ఉన్నది. అది బయటికి వెళ్ళి ఏమొస్తుందో మనకు తెలియదండి. మీరు హైదరాబాద్లో మార్వడీస్ని ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు? నేను ఇప్పుడు 60 ఏళ్ళ ముందు నుంచి ఉన్నారు. నేను 60 ఏళ్ళు, ఇప్పుడు 62 ఏళ్ళు. అప్పటి నుంచి చూస్తున్నా. కలిసిమెలిసి ఉంటాం.
అంటే మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చూడడం కానీ మీతో గొడవ ఎప్పుడైనా పెట్టుకురా? అట్లా ఏం లేదు, గొడవ లేదు మాకు. మాతో ఏం గొడవ లేదు, కలిసిమెలిసి ఉంటాము. వెనక ముందు నడుస్తుంది మా పని కాయాలా ఎంత ఏం జల్దీ అవ్వా అని అంటారు, అంతే. మాకు మీకు మార్వాడీస్ వర్క్ ఇచ్చినప్పుడు డబ్బులు టైంకి ఇస్తారా? ఆ టైంకి ఇస్తారండి డబ్బులు. ఆ డబ్బులకి ఏమి ఇబ్బంది పెట్టరు, మంచిగా ఇస్తారు మాకు. డబ్బుల కోసం అటు ఇటు తిప్పుతారా? లే ఏం దింపరు, మంచిగా వర్క్ చేపిస్తారు, వర్క్ చేపించుకొని పైసలు ఇస్తారు. ఇప్పుడు మరి మార్వాడీస్ తెలంగాణ రాష్ట్రంలో జ్యువెలరీ బిజినెస్ నుంచి తీసుకుంటే పానీపూరి బిజినెస్ దాకా అన్ని వాళ్ళే ఉన్నాయని చెప్తున్నారు, ఎవరైతే మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్తున్నారో. మరి దానివల్ల తెలంగాణలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి నష్టం జరుగుతుంది అంటున్నారు, మరి ఏం చెప్తారు? అట్లా ఏం నష్టం లేదు, అందరు ఉన్నారు. బయటికి వెళ్ళి బెంగాలీ ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, అరే స్టేట్ వాడు పని చేస్తున్నారు. ఒక్క పని వాళ్ళు కాదు, అందరు ఉన్నారు ఇక్కడ పని వాళ్ళు, గోల్డ్ వర్క్ చేస్తున్నారు. బెంగాలీస్ పాలిటిక్స్ కాము ఈ పని ఇది అని అట్లా ఏం లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. అంటే రాజకీయం కోసం గో బ్యాక్ మార్వాడి అంటున్నారా? అది రాజకీయం గురించి, మా పని వర్క్ గురించి అయితే కాదు. అంటే మీ వర్క్ చేసుకునేటోళ్ళ మధ్యలో ఏం లేదా? ఏం లేదు, మాకు కలిసిమెలిసి ఉంటాం మేము. మరి ఫైనల్గా ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అని చెప్తున్నారో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక మేమేం చెప్పలేమండి వాళ్ళకు, ఇక వాళ్ళ ఇష్టం, రాజకీయం ఇష్టం, మనకేం లేదు. మేము కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి పని చేసుకుంటాం. బేగం బజార్లో తెలంగాణ వ్యాపారితో ఉన్నాము, ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్ళతోటి. సార్ నమస్తే. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేష్. ఓకే, మీరు ఏ వ్యాపారం చేస్తారు సార్? నేను ఆర్నమెంట్స్కు సంబంధించిన స్టోన్స్ వ్యాపారం చేస్తాను. మీరు ఇక్కడనైనా పుట్టి పెరిగింది తెలంగాణ హైదరాబాద్లో? చార్మినార్ దగ్గర. ఓకే సార్, ఇక్కడ మరి ఈ ఏరియాలో, ఈ చార్మినార్ బేగం బజార్ ఏరియాలో మార్వాడీస్ వల్ల తెలంగాణ వ్యాపారులకు ఏమైనా నష్టం కలుగుతుందా? మార్వాడీస్ వల్ల తెలంగాణ వ్యాపారులకు నష్టం ఏం జరగదండి. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, మా వ్యాపారం మేము చేసుకుంటాం. మేము కలిసిమెలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా. తెలంగాణ వాళ్ళు పనిలో పెట్టుకోరు, మార్వాడి వాళ్ళని కూడా అంటున్నారు. మార్వాడి గో బ్యాక్ అయితే ఎవరైతే చెప్తున్నారో మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? అవన్నీ తప్పు మాటలండి. మా కంటికి అయితే ఎప్పుడు రాలేదు, అటువంటి విషయాలు ఎప్పుడు మేము చూడలేదు. మార్వాడి గో బ్యాక్ అనే విషయం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక తెలంగాణ వ్యాపారిగా? లేదండి, మార్వాడి కానీ తెలుగు వాళ్ళు కానీ ఈ దేశంలో ఎక్కడైనా పోయి ఇలాగైనా బతకొచ్చు. ఇది మార్వాడోళ్ళది దేశం కాదు, ఈ తెలుగు వాళ్ళది కాదు, అందరిది, ఇది హిందువులది, అంతే. అలాగే మార్వాడీస్ ఎక్కువగా ట్యాక్స్లు కట్టరు, జిఎస్టీలు కట్టరని కూడా చెప్తున్న పరిస్థితి, ఏమంటారు మరి? అవన్నీ తప్పు విషయాలండి. జిఎస్టీ కట్టండి, ట్యాక్సులు కట్టండి, వ్యాపారం చేసుకొని వెళ్ళాము అసలు. ఇక అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే మార్వాడీస్ ఎక్కువ డూప్లికేట్ వస్తువులను అమ్ముతారు అని కూడా చెప్తున్నారు. లేదండి, అటువంటివి అయితే మా కంటికి ఎప్పుడు రాలేదు, తప్పు మాటలు. ఇక తెలంగాణ సంస్కృతిని వీళ్ళు పాడు చేస్తున్నారు అంటే ముఖ్యంగా తెలంగాణలో కొత్త వ్యాపారులకి, అలాగే వైశ్యాస్కి, ఇక్కడ బిజినెస్లు ఎవరైతే కొమ్మటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ బిజినెస్లను కూడా దెబ్బతీశారు. జ్యువెలరీ బిజినెస్ నుంచి మొదలుకొని పానీపూరి బండి దాకా అన్ని మార్వాడీస్ వాళ్ళని నడుపుతున్నారని కూడా అంటున్నారు. ఎవరైనా నడుపుకోవచ్చు అండి, దానికి ఏముంది, తెలుగు వాళ్ళు కూడా నడుపుకోవచ్చు. ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరైనా నడుపుకోవచ్చు, దానికి సంబంధం లేదు. చివరిగా మీరు మార్వాడి గో బ్యాక్ అనే వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పండి, అలా అనడమే తప్పు. అందరు కలిసిమెలిసి ఉందాం.